ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఒక ఊరినే కొనేశాడు. జీతం కంటే గీతం ఎక్కువ కావడంతో వందలాది ఎకరాలను కొని నేనే రాజు నేనే మంత్రి అంటూ సొంత సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. అతని అక్రమాల గురించి లోకం కోడై కూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అరాచకాలు మరింత పెరిగాయి. లంచాలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అతగాడి ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ గా పనిచేస్తున్న చంద్రకాంత్ వాల్బీ ల్యాండ్ స్కామ్ తాజాగా వెలుగు చూసింది. అతడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 620 ఎకరాల భూమి కొని రిసార్టులు, మైనింగ్ వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నాడు. ఈ భూ బకాసురుడి ఆగడాలు తట్టుకోలేక రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రకాంత్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గరున్న జధాని గ్రామంలో 620 ఎకరాల భూమిని కొల్లగొట్టాడు. తన పేరుతో కొంత, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కొంత కొన్నాడు. ఊరంతా అతని ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం జధాని భూమిని ప్రాజెక్టుల కోసం సేకరిస్తుందని చంద్రకాంత్ అక్కడి రైతులను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. తనొక్కడి పేరుతోనే 65 ఎకరాలు కొన్నాడు. రిజిస్ట్రేషన్ అధికారులు భూ పరిమితి చట్టాలను ఉల్లంఘించినట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సుశాంత్ మోరే అనే సామాజిక కార్యకర్త ఈ అక్రమాలను బయటపెట్టాడు. జధాని గ్రామంలో చంద్రకాంత్ విచ్చలవిడిగా భవన నిర్మాణాలు, మైనింగ్ సాగిస్తున్నాడని మోరే తెలిపాడు. చెట్లను నరికేసి నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు నిర్మించాడని, పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టాలను తుంగలో తొక్కినాడని చెప్పాడు. చంద్రకాంత్ జధానిలో 3 ఏళ్లుగా అక్రమాలు సాగిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఊరు మొత్తం అతని ఆధీనంలోకి వెళ్లిపోవడం, పర్యావరణం ఘోరంగా దెబ్బతినడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. సుశాంత్ మోరీ వారికి అండగా నిలిచారు. గ్రామస్తులకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతానని హెచ్చరించారు. కేసును పరిశీలించిన సతారా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రకాంత్ భూభాగోతంపై విచారణకు ఆదేశించారు. చంద్రకాంత్ లంచాలు, ఇతర అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే భూమి కొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జీఎస్టీ పన్ను వసూళ్లలో చంద్రకాంత్ కొందరికి లబ్ధి చేకూర్చి లంచాలు దండుకున్నాడు. కొంతమంది వ్యాపారులపై అక్రమ కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్వీస్ కు సంబంధించి కేసులు పెట్టి పైసలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ ను తగ్గించడానికి బోగస్ బిల్లులు పెట్టించినట్లు సమాచారం. 1993 ఐఆర్ఎస్ బ్రాంచ్ కు చెందిన చంద్రకాంత్ 2021 జూలైలో గాంధీనగర్ రీజియన్ జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. 2023లో చీఫ్ కమిషనర్ గా పదోన్నతి లభించింది. 620 ఎకరాల భూమిని కొనడం ఓ ప్రభుత్వ అధికారికి జీవితంలో సాధ్యం కాదని, ఈ బాగోతం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.